వాడి కోసం వెళ్తే వాడప్పుడు అక్కడ లేడు. అక్కడ వెయిట్ చేసే టైం నాకు కూడా లేదు. కానీ 12 years తర్వాత మళ్ళీ నా లైఫ్లోకి ఇలా వచ్చాడంటే వాడే నాకు కరెక్ట్. అంటే చైల్డ్హుడ్లో చిన్నానే దినేషా? అవును. నువ్వు ఇలా జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్ని చూసినట్టు నన్ను చూడకు. నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు తన ఫోన్ వాల్పేపర్ మీద తన చిన్నప్పుడు ఫోటో చూశాను. అలా తెలిసింది. ఓ, మరి గుడికొస్తారా నీకెలా తెలుసు? పొద్దున్నే గుడికి వెళ్తామని అమ్మమ్మతో చెప్పారు. ఓ, నాకు మ్యాటర్ అర్థమైంది. నువ్వు దినేష్ని ప్రేమిస్తున్నావు, ఓకే. మరి నువ్వు తనకి ఇంకా గుర్తుండుంటావా? తనకి స్వీటీ గుర్తున్నా లేకపోయినా, తను స్వీటీని ప్రేమించినా ప్రేమించకపోయినా, ప్రియాలా తన ఇష్టాన్ని ప్రేమని గెలుస్తాను. మరి నువ్వే స్వీటీ అని వెళ్ళి చెప్తావా? ఇప్పుడే చెప్పను. ఇంతకీ మీ పేరేంటి? ప్రియా. ఫ్రెండ్స్? మనసెంత పిచ్చిదో మరి నేను తనలో దాచుకున్నది, నా మదిలో వింత అలికిడి నీ వల్లే ప్రేమ. ప్రేమసలే చిత్రమైనది, నీ వెనకే పయనమన్నది, నీ ఊహలి నా ఊపిరిగా చేసే హంగామా. అసలేంటో ఈ మైకం వదలదుగా ఈ నిమిషం, నువ్వే ఎదురవుతుంటే చూపు సోకి మూగపోయానే ప్రేమ. ప్రియా, రెడీయా? నీ తలపే తాకింద పురి విప్పెనులే ప్రాయం, అడుగడుగు తనువంతా ఏదో ఉల్లాసం. నీ తలపే తాకింద పురి విప్పెనులే ప్రాయం, అడుగడుగు తనువంతా ఏదో ఉల్లాసం. ఇదిగోండి కాఫీ. ఏంటి దినేష్ ఇంకా రాలేదా? దినేష్ రేపు యూకే వెళ్తున్నాడుగా, ఆ బిజీలో ఉండుంటాడు. యూకేనా? అదేంటి? దినేష్ యూకే వెళ్తున్న విషయం మీకు తెలీదా? ఆ పార్టీ నుంచి వస్తున్నాయి కదా మీ డాడీని సేవ్ చేసింది. ఓ, ఈ 1 weekలో మన మధ్య ఈ మ్యాటర్ రాలేదు కదా, అందుకే తెలిసి ఉండదు.
ఇప్పుడు మాత్రం ఏమైందే? నువ్వే స్వీటీ అని చెప్పొచ్చు కదా. కలిసినప్పుడే చెప్తే వాడు ఇప్పుడు హ్యాపీగా వెళ్ళేవాడేమో. వెళ్ళే ముందు చెప్పి వాడిని ఎమోషనల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేనే స్వీటీ అని చెప్తే యాక్సెప్ట్ చేస్తాడంటావా? చెప్పకుండా వదిలేయడమే బెటర్. దినేష్ యూకే వెళ్తాడని ముందే తెలిస్తే నువ్వే వెళ్ళి చెప్పేదానివి. మీ ఇద్దరు మళ్ళీ కలవడమే ఒక మ్యాజిక్. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి చెప్పడమే కరెక్ట్ కదా. నా మాట విను, మళ్ళీ అలాగే అవుతుంది. ఈసారి అస్సలు లేట్ చేయకు. చెప్పకుండా వదిలేసి బాగుండాలని కోరుకోవడం కంటే చెప్పి వదిలే. ఇద్దరూ బాగుంటారేమో, ఎవరికి తెలుసు. మనం ఇష్టపడిందేది మనం ప్రయత్నించకుండా రాదు. కానీ మనం ఏం చేయకుండా నాకేదీ రాదు, కోరుకుంది దొరకదు అని అనుకుంటాం. లైఫ్ లాంగ్ అలానే అనుకుంటూ బ్రతకాలని నాకు కూడా లేదు. సరే పద, నేనే స్వీటీ అనే స్వీట్ వర్డ్ వాడికి చెప్పి ఫ్లైట్ ఎక్కిస్తా. దా. బా పక్కింట్లో పెళ్ళి అంటరా. పెళ్ళి ఎప్పుడు చూసినా మనం చిన్నప్పుడు తిన్నామే దొంగ భోజనాలు, అదే గుర్తొస్తుందిరా. ఏంట్రా ఇంకా అదే ఫోటో చూస్తున్నావా? ఇట్స్ ఓవర్ మ్యాన్, మూవ్ ఆన్. తెలిసి తెలియని వయసులో ఉన్నప్పుడే తన మీద ఒకలాంటి ప్రేమ ఉండేది. ఇప్పటికీ అది అలాగే ఉంది. ప్రేమ ఉంటే సరిపోదురా, అమ్మాయి కూడా ఉండాలి. ఉంది. అప్పటి స్వీటీనే ఇప్పటి ప్రియా. మంచినీళ్ళు తాగుతావయ్యా? బామ్మ, తను నా మనవరాలయ్యా, చిన్నప్పుడు ఫోటో. ఎందుకు అడుగుతున్నావు? ఏంట్రా నువ్వు అనేది? తను మీకు ప్రియాగా మాత్రమే తెలుసు. తనే స్వీటీరా. చిన్నప్పుడు కనీసం నా వైపు చూడకుండా వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ చెప్పకుండా నా లైఫ్లోకి వచ్చిన నా స్వీటీరా తను. మరి ఈ విషయం తనకు చెప్పావా? లేదురా, చెప్పాలనిపించడం లేదు. వెళ్ళే ముందైనా తనకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదరా. ఒకసారి ఆలోచించు. రేపు మేము వేరే ఊరికి వెళ్తున్నాం. డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అంటే నువ్వు మళ్ళీ రావు స్వీటీ? ఎప్పటికీ రామని డాడీ చెప్పారు. అందుకే నువ్వు ఉదయమే వచ్చి నాకు టాటా చెప్పి వెళ్ళవా? దినేష్, వస్తావా? చాలా సంతోషంగా ఉన్నప్పుడు సడన్ గా వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. ఇప్పుడు అదే నేను చెప్పాలి. నా వల్ల కాదురా. తెలిసి తెలియని వయసులోనే తను వెళ్ళిపోతుంటే నువ్వు చెప్పలేక ఆగిపోయావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతూ చెప్పకుండా ఆగిపోకురా. అప్పుడెప్పుడో చిన్నప్పుడు నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి ఒక మిరాకిల్లో వచ్చిందంటే ట్రస్ట్ ద డెస్టినీ మ్యాన్. మీరు కలిసి పెరగాలని రాజు లేదేమో, కలిసి లైఫ్ లీడ్ చేయాలని ఉందేమో. ఒకసారి ఆలోచించు. ఎవ్వరి లైఫ్లో కూడా ఇలాంటి మ్యాజిక్ అయితే నేను చూడలేదురా. మీరిద్దరు కలవడానికి ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇప్పటికీ మీరు ఒకరినొకరు ప్రేమిస్తూ ఉండటమే మళ్ళీ తిరిగి కలవడానికి కారణమై ఉండొచ్చు. ఇంకేం ఆలోచించకరా. లెట్స్ డూ దిస్. అంటే తనకి నేను ఇంకా గుర్తుంటానా? ఒకసారి చెప్పి చూద్దాంరా. నేనే నీ చిన్నప్పుడు దినేష్ని
ఎన్ని రోజులు నీ పక్కనే తిరిగాను అంటే ఎందుకు చెప్పలేదని ఎగిరి తన్నుద్దేమోరా. సరే, ఏదైతే అదైంది, చూసుకుందాం పద. సరే పద. ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా దినేష్? నువ్వు వెళ్ళే ముందు నీకొక మాట చెప్పాలి. ఆ మాట ఇప్పుడు చెప్పడం కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పినా ఇంత గొప్పగా ఉండదు. ముందు నా మనసులో మాట చెప్తాను, ఆ తర్వాత నీకో సర్ప్రైజ్. ఐ లవ్ యూ దినేష్. ఈ ప్రేమ ఈ వారం రోజుల్లో పుట్టింది కాదురా. లవ్ యూ టు స్వీటీ. ప్రేమ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే నీకు చెప్పాలి అనుకున్న మాట. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నాకు చెప్తావని నేను అస్సలు అనుకోలేదు. నేనే స్వీటీ అని నీకు ఆల్రెడీ తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? చెప్పాలని మీ ఇంటికొచ్చాను, కానీ చిన్నప్పుడు మనిద్దరి మధ్య జరిగింది గుర్తొచ్చాక చెప్పాలనిపించలేదు. అలా అని చెప్పకుండా వెళ్ళిపోతావా? చిన్నప్పుడు కూడా అలానే కలవకుండా వెళ్ళిపోయావు. క్షణంలో కళ్ళ ముందు నుండి మాయమైపోయావు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కనిపించి మళ్ళీ అలానే వెళ్ళిపోతావా? నీ జ్ఞాపకాలతో ఈ 12 ఏళ్ళు ఒంటరిగా గడిపేశాను. ఇప్పుడు ఈ మిగిలిన లైఫ్ అయినా నీతో కలిసి బ్రతకాలనుంది. మనం పెళ్లి చేసుకుందాంరా. చేసుకుందాం ప్రియా. 12 ఏళ్ల ఏకాంతాన్ని భరించాం. ఈ 2 ఏళ్ల ఒంటరితనాన్ని కూడా జయించి అప్పుడు పెళ్లి చేసుకుందాం. ఒంటరితనమా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ఒంటరిగా ఉండే ఛాన్స్ ఎక్కడుంది? ఎప్పుడు తన జంట ఊహల్లోనే ప్రేమను వెతుకుతూ ఉంటారు కదా. నువ్వు తిరిగొచ్చే వరకు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటావు. రాఘవ్ కోసం ఎదురు చూసే జానకిలా. సర్ప్రైజ్ ఏదో ఉందన్నా? నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ కన్నా పెద్ద సర్ప్రైజ్ కాదులే. చెప్పొచ్చు కదా. నేను స్వీటీ అని నీకు ఎలాగైతే తెలుసో నాకు కూడా నువ్వు దినేష్ అని తెలుసని నీకు చెప్దామనే వచ్చాను. మొన్న నీ మొబైల్ వాల్పేపర్లో నీ చిన్నప్పుడు ఫోటో చూశాను. దొంగ. మరి ముందే ఎందుకు చెప్పలేదు? ఏమో, నువ్వు నన్ను గుర్తుపడతావో లేదో, లేకపోతే నీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో. అది క్లియర్ అయ్యాక చెప్దామనుకున్నా. ఇప్పుడు క్లియర్ అయిందా? క్లీన్ చిట్. ఇంకా నువ్వు హ్యాపీగా యూకే వెళ్ళిపోవచ్చు. త్వరగా వచ్చేస్తా. వెళ్ళడం ఆలస్యమైనా పర్లేదు, కానీ రావడం మాత్రం ఆలస్యం చేయకు. వెళ్ళటం ఆలస్యం అయితే ఫ్లైట్ వెళ్ళిపోతుందేమో. నీ ప్రేమే వరమల్లే నన్నే చేరెనుగా, నా మనసే వరదల్లే తీరం తాకెనుగా. ఈ క్షణమే మన ఇద్దరిని ఒక్కటి చేసింది, ఇక ఈ క్షణము విడివిడిగా ఉండద్దంటుంది. చెడ్డ కోరికలు లేవు, చేదు బాధలు లేవు, పిచ్చి పనులు లేవు, పెదవి ముద్దులు లేవు, చిలిపి చేష్టలు తీపి గుర్తులు తప్ప చిన్ననాటి ప్రేమ